హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, వర్షాలు నమోదైతే ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఏ జిల్లాలో నమోదు కానున్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రికార్డు స్థాయిలో రాయలసీమలో ఉష్ణోగ్రత నమోదవుతుంటే మరొక పక్క కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు అదేవిధంగా తిరుపతి ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరొక రోజు కొనసాగే అవకాశం ఉంది. అయితే కర్నూలు అనంతపురం ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాదాపుగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ రెండు జిల్లాల్లో, దేశంలో కల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు. ఇకపోతే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో హ్యూమిడిటీ అత్యధికంగా ఉండి ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. అయితే మే 5వ తేదీ నుండి కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా కోనసీమ అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో మే 5, 6, 7 తేదీల్లో మోస్తరు వర్షాలు కురవగా తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు మే 8 నుంచి 14వ తేదీ వరకు నమోదు కానున్నాయి. ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది రానున్నటువంటి వారం రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.